శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. ప్రతి మాసం ముందు కూడా మాస ఫలితాలు చెప్పుకునేటువంటిది. ఈ యొక్క మాస ఫలితాల్లో జూలై మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జూలై మాసం అంటే మనకు ఆషాఢ మాసం, అట్లానే మాసం చివరిలోకి శ్రావణ మాసం ప్రవేశిస్తుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసాల్లో కూడా ఆషాఢ మాసం చాలా గొప్పదైందని చెప్పబడింది. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకంగా ఏంటి పండగ అంటే దేవతలకు సూర్యోదయమైనటువంటి సమయం. దేవతలకు సూర్యోదయం అంటే దక్షిణాయన అంటే రాత్రి సమయం, దేవతలకి రాత్రి సమయం అయ్యేటువంటి సమయం. ఈ దేవతలకి రాత్రి సమయం ఏదైతే ఉంటుందో వాళ్ళకి దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి దేవతల రాత్రి సమయాన్ని దక్షిణాయన పుణ్యకాలంగా మనము అనేకమైనటువంటి వ్రతాదులు, అనేక నిర్మిష్టలతో దీక్షగా చేసుకునేటువంటి కర్తవ్య మార్గాలు అనేకం కూడా ఉంటాయి. అది ఇక్కడి నుంచి మొదలవుతుంది. అట్లనే తొలి ఏకాదశి అని మానవులకి ఉండేటువంటి ప్రధాన పండగ, మొదటి పండగగా తొలి ఏకాదశిగా చెప్పబడింది. ఈ తొలి ఏకాదశి అనేటువంటిది మనము దేవతల్లో విష్ణుమూర్తికి ప్రత్యేకంగా ఈ ఏకాదశి ఉపవాసాలు ఎవరైతే ఉంటారో ఈ ఏకాదశి నుంచి పాటిస్తూ ఉంటారు. కాబట్టి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ద్వాదశ అంటే మనం ఉన్నటువంటి 12 మాసాలు కూడా ఏకాదశి ఉపవాసం మొదలు పెడతారు, ఉపవాసాలు ఉండడం. అటువంటి మహత్తరమైనది ఆషాఢ మాసంలో వస్తున్నాయి తొలి ఏకాదశిని. అట్లానే దక్షిణాయన పుణ్యకాలము, అలానే మనకు శని వక్రగమనం కూడా నడుస్తుంది. 13వ తారీఖు నుంచి జూలై వక్రగమనంలో వస్తున్నారు. ఇటువంటి మహత్తరమైనటువంటితో పాటు ఇంకా ప్రాంతీయ ఆచారాలను బట్టి కొంత జాతర కావచ్చు, అట్లనే తిరునాళ్ళను కావచ్చు, రకరకాల గ్రామదేవత ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. అందులోనూ మనకు శక్తి స్వరూపాలని ఆరాధన ఎక్కువగా చేస్తాం ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో శక్తి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి అంటే గ్రామదేవత సంరక్షించబడుతుంది. మనల్ని మన ప్రజలు కానీ మనం ఉండేటువంటి పొలిమేర వరకు కూడా గ్రామ రక్షణగా అమ్మవారు ఉంటుంది. కాబట్టి అటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో బోనాలు చేస్తాం. ఇక్కడ ఈ బోనాలను గ్రామదేవత ఉత్సవాన్ని తిరునాళ్ళ జాతర అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి ఉత్సవానికి ఆషాఢ మాసంగా పేరు. ఈ ఆషాఢ మాసంలో ఎవరెవరు ఏం చేయాలి, ద్వాదశ రాశుల వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ద్వాదశ రాశుల్లో ఆషాఢ మాసంలో చేయదగినటువంటి సూచన ఏంటంటే ఏం చేయాలంటే మరి ఆషాఢ మాసంలో అంటే ఏదైనా శక్తి కొలది వస్త్రదానం చేస్తే కనుక చాలా విశేషంగా చెప్పబడుతుంది. అట్లానే వస్త్రదానంతో పాటు ఏదైనా ప్రతిమా దానం, అందులో వ్యాస పౌర్ణిమ కూడా ఉంది, గురు పౌర్ణిమ అంటారు. అటువంటి గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ తర్వాత ఇటువంటి మహత్తరమైన రోజులు ఉన్నాయి. గురువు ఆరాధనకి కూడా మనకు ఈ టీచర్స్ డే అని కాకుండా గురు పౌర్ణిమ అని గురువు యొక్క ఉత్సవానికి తెలియజేసేటువంటి ప్రతీకగా చెప్పబడింది. అని గురు పౌర్ణిమ కూడా చాలా ముఖ్యమైనది. ఇటువంటి మహత్తర రోజులు ఈ ఆషాఢ మాసంలోనే అవన్నీ కూడా మనం జరుపుకొని దేవీ దేవత అనుగ్రహాన్ని పొందుదాము. నమస్కారం. మేన్ రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది? జూలై మాసం మాస ఫలితాల్లో ఆషాఢ మాసము ముఖ్యంగా పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలు, అట్లానే రేవతి నక్షత్రం 4 పాదాలు ఈ యొక్క మేన్ రాశి. మేన్ రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో శని వక్రగమనంతో ఉన్నారు. తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో గురురవులు, పంచమందు బుధుడు, తదుపరి కాలము రవి కూడా 17వ తారీఖు నుంచి పంచమందు స్థాన సంచారం, అట్లా కుజకేతువులు 6వ స్థాన సంచారము, అలాగే 12లో రాహు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మంలో శని వక్రగమనంతో ఉండడం వల్ల జూలై మాసంలో కొంత వక్రగమనంలో ఉండడం వల్ల కొంతవరకు వెసులుబాటు ఉన్నది. ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కొంత వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చే అవకాశం అనుకోండి. ఇది శని కొంత మిమ్మల్ని జన్మంలో ఉండేటువంటి శని బాధింపబడుతున్నారు కాబట్టి కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది జూలై మాసంలో 13వ తారీఖు తర్వాత వక్రగమనంలో శని ఉండడం వల్ల. అలానే
ఈ యొక్క రాహు 12లో ఉన్నాడు, నిరాశ నిస్పృహ అత్యాశకు పోతారు. కానీ అక్కడ గ్రహించే విషయమైనా అత్యాశకు పోవటం ఎందుకు, ఉన్న దానిలో సంతోషపడతాం, వచ్చింది కదా వచ్చిన దాంతో తీసుకుందాం అని ఆలోచనతో ఉంటారు. తృతీయంలో శుక్రుడున్నమాట కొంత వ్యాపారంలో కానీ భాగస్వామ్య వ్యాపార పక్షంలో కానీ కార్యక్రమాల్లో కానీ కొంత వ్యతిరేక భావనలు ఉంటాయి. తోబుట్టువుల వల్ల కూడా సొంత వాళ్ళే తోబుట్టువులు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది మీ యొక్క ఉన్నతిని. అలానే చతుర్థ ముందు గురువు రాహులు, అర్ధాష్టమంలో గురువుడు రవి ఉండడం వల్ల కొంతవరకు ఈ రవి చతుర్థం సంచారం చేస్తుండడం వల్ల సౌఖ్యాల హీనము, సంతానం వల్ల కావచ్చు కొంత ఇబ్బంది కలుగుతుంది. అలానే గురువు కూడా చతుర్థం ముందు ఉండడం వల్ల మానసికమైన ఆలోచనలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇది నా జీవితమేనా అని ఒక స్థాయిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే పంచమంలో బుధుడు ఈ విధంగా పంచమంలో ఉండడం వల్ల కూడా కొంత సమయస్ఫూర్తి ఆలోచన కోల్పోతారు. ఏది ఏమైనా కూడా నేను ఇంతగా ఆలోచిస్తే ఇక్కడ చూస్తే వేరే విధానంగా ఉంది అని ఒక మనసులో ఒక వైరాగ్య భావన ప్రకటనమయ్యే అవకాశం ఉంటుంది. కుజకేతులు 6లో ఉండడం వల్ల శత్రు సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా రుణం తీసుకునే ప్రయత్నం చేస్తారు, కనీసం రుణం తీసుకున్నా ప్రయత్నం చేసి పైకి వద్దామని ఆలోచనతో ఉంటారు. అట్లా రుణం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే రుణం చేయకుండా ఎవరు ఏ కార్యక్రమం చేయరు. కాబట్టి రుణాన్ని తీసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అలానే విద్యార్థులకి కొద్దిగా కష్టంగా పాస్ అవ్వడం కష్టం కాబట్టి 1-2 సార్లు చదువుకోవటం మంచిది. వ్యాపారస్తులు కొంత మెలకువలు సంపాదించండి, ఏదో పాత వ్యాపారంలాగా ఉండకూడదు. అలానే రాజకీయ నాయకులు కానీ సినీ ప్రముఖులు కానీ కొంత ఆలోచనతో ఉండడం మంచిది, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే వ్యాపారస్తులకు కూడా యోగదాయకంగా ఉంది. అంటే మెలకువలు నేర్చుకోవడం వల్ల మొత్తం మీద మీన రాశి వారికి కొంత అనుకూల ప్రతికూల అంశాలతో 30% 40%లో బాగుంది, మిగతా 60% బాగాలేదు. కాబట్టి ఈ మీన రాశి వారు నవగ్రహ స్తోత్రపర గ్రహపీఠార స్తోత్రం కానీ రాబోయే ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు బ్రహ్మచర్యంగా ఉండి మంచిగా దీక్షగా కొలయాకాదశి కానీ పౌర్ణమి వ్యాస పౌర్ణమి కానీ గురు పౌర్ణమి కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి వారాల్లో కానీ రాబోయేటువంటి మాసం అంత అమూల్యమైన మాసాలు, వాటి యొక్క పుణ్య దినాలు అనేకం ఉన్నాయి. వాటిని అంతా ఆచరిస్తూ దైవిక ఆరాధనలో ఉండి దైవిక సంకల్పంతో దేవుడా మీరే అనుగ్రహం కలిగించాలని చెప్పి మంచి సంకల్పంతో ప్రతినిత్యము దేవతారాధన చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం వల్ల కష్టాలు నల్లేరమైన నడకలాగా కొద్దిగా ముందరకు వెళ్తూ ఉంటాయి. ఇది గ్రహించి ముందరకెళ్ళడం మంచిది. దైవ కృప అనంతరం ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా మీన రాశి వారికి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా గ్రహపీఠ స్తోత్రం కానీ అలానే నవగ్రహ స్తోత్ర పాఠం కానీ ఆదిత్య పాఠం చేసుకోవటం కానీ ఆదిత్య నవగ్రహాలు అభిషేకం చేసుకోవడం కానీ నవగ్రహ ధాన్యదానాలు ఇవ్వడం కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క మీన రాశి వారికి. శ్రీమాత్రే నమః.